మాట నేను చదివాక నేను ముందుకు వెళ్తాను. లైవ్ రీడర్స్ సిద్ధంగా ఉండండి. ప్రభువునందు ప్రియులారా, ఆ వాక్య భాగం ఏంటంటే సమూయేలు 2వ గ్రంథం 19వ అధ్యాయం 24వ వచనం. మరియు సౌలు కుమారుడగు మెఫీబోషెతు రాజును ఎదుర్కొనుటకు వచ్చెను. రాజు పారిపోయిన దినము మొదలుకొని అతడు సుఖముగా తిరిగి వచ్చిన నాటి వరకు అతడు కాళ్ళు కడుగు కొనకయు గడ్డము కత్తిరించుకొనకయు బట్టలు పుదుకు కొనకయు నుండెను. దేవుడు తన పరిశుద్ధ లేఖనం మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, నేను ఒక చిన్న మాట చెప్పాక ముందుకు వెళతాను. ల్యాంప్ మినిస్ట్రీస్ దానిలో నా సాక్ష్యం రికార్డ్ అయింది. కొంత చెప్పాను, ఇంకా పూర్తి చెప్పలేదు, కానీ అయినప్పటికీ చాలా వరకు అవసరమైన సాక్ష్యం వెళ్ళింది. త్వరలో రాబోతోంది. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని, మరి అందరికి పరిచయం చేయాలని ల్యాంప్ మినిస్ట్రీస్ ఛానల్లో అది ఎప్పుడు వచ్చేది నాకు సమాచారం వస్తుంది కనుక మీకు తెలియజేస్తాం. అదే సాక్ష్యాన్ని మన మూర్తి ఫౌండేషన్స్ లో కూడా పెట్టడం జరుగుతుంది త్వరలో. అందులో ప్రసారం అయిన తర్వాతే మన దానిలో తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు తీసుకున్నారు కనుక ముందు మనం ప్రసారం చేయకూడదు కనుక ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని కోరుతూ ఉన్నాం. అలాగే ప్రియుల, థ్యాంక్ యూ. ప్రభునందు ప్రియులారా, ఇది మెఫీబోషెతు యొక్క చరిత్ర. మెఫీబోషెతు గురించి మనము ఆలోచన చేసినప్పుడు మెఫీబోషెతు అనేటువంటి వ్యక్తి సౌలు కుమారుడు అని పేర్కొనబడింది. సౌలు కుమారుడు కాదు అతడు, కానీ సౌలు కుమారుడు అని చెప్పబడింది. ఇది మనం గమనించవలసినటువంటి చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇతడు ఎవరి కుమారుడు? యోనాతాను కుమారుడు అని మన బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. అంటే యోనాతాను కుమారుడైన వ్యక్తిని మరి సౌలు కుమారుడు అన్నారేంటి? ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకోవాలి. పూర్వకాలంలో ముఖ్యంగా యూదుల్లో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి పేరే వాళ్ళ మనవలకి, ముదు మనవలకి, ఇంకా ఆ తర్వాత వచ్చిన వంశాల వంశాల్లోంచి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ప్రధానమైనటువంటి వ్యక్తి ఆ కుటుంబంలో ఎవరు ఉంటారో అతని పేరే వస్తూ ఉంటది. యోనాతాను కొడుకు అయినప్పటికీ, సౌలు తాత అయినప్పటికీ సౌలు కుమారుడు అని చెప్పబడింది. ఇది మనం గమనించవలసిన సంగతి. ఇప్పుడు మా మనవలు ఉన్నారండి, మీకు అందరికి పరిచయం ఏంటి? వాళ్ళ నాయనమ్మ పరిచయం లేదు, వాళ్ళ తాత ఎప్పుడో చచ్చిపోయాడు, వాళ్ళ ఒక 15 ఏళ్ల క్రితమో ఎప్పుడో చనిపోయాడు. కాబట్టి ఇప్పుడు ఎవరైనా సడన్ గా మా మనవల్ని మీ తాత పేరేం పేరు అని అడిగారు అనుకోండి, మూర్తి తాత అని చెప్తారు. మా తాత పేరు మూర్తి అంటారు. అంటే కారణం ఏంటి? వాళ్ళ మా సంరక్షణలో పెరుగుతున్నారు కాబట్టి. లేకపోతే ఇంటి పేరైతే పలాని అని చెప్పొచ్చు మా పెద్దోడు, ఎందుకంటే వాడికి రికార్డులో ఏముంది కాబట్టి. ఇప్పుడు ఆడి పేరు అడిగితే సుహాస్ జాయ్ అని పూర్తిగా చెప్తాడు, మేమందరం జాయ్ అని పిలుస్తాం. అందుకని అయితే పొరపాటున మీరు ఎప్పుడైనా మాట్లాడుకునేటప్పుడు మూర్తి గారు, జోసఫ్ మూర్తి గారు మనవడు పెద్ద మనవడు చూడమ్మా, చిన్న మనవడు చూడమ్మా అనుకుంటారు. కానీ మనవడే అంటారు కానీ కొడుకు అని చెప్పరు. కానీ ఇప్పుడు ఆ విధానం ఉంది. ఒకవేళ అతన్ని లేకపోతే ఆమెని కొడుకుగా, కూతురుగా దత్తత తీసుకుంటే, ఒకవేళ దత్తత తీసుకుంటే ఒక రకంగా కొడుకని పిలవచ్చేమో. మా బంధువుల్లో అంటే మా చిన్న ఆయన ఒక ఆయన ఉన్నాడు, మా చిన్నాన్న అక్కడే కోపల్లిలోనే ఉండేవాడు. లేరు, వాళ్ళిద్దరూ చచ్చిపోయారు. ప్రభునందు ప్రియులారా, జరిగిన సంగతి ఏంటంటే వాళ్ళకి పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే వాళ్ళ మేనల్లుడిని పెంచుకున్నారు. అతడి ఇంటి పేరు వేరు. అయితే జరిగింది ఏంటి?
ఆ మేనల్లుని పెంచుకున్న తర్వాత ఇంటి పేరు వేరైతే ఆ వ్యక్తికి వీళ్ళ ఇంటి పేరు ధనాన్న, మా ఇంటి పేరు ధనాన్న, ధనాని. అయితే జరిగింది ఏంటి? వాడికి పెరిగేటప్పటికి ఆ ఇంటి పేరుతోనే కొనుకాదినారని వచ్చాడు, మళ్ళీ వెళ్ళాడు కదా. ఆ ఇంటి పేరుతోనే ప్రభునందు ప్రియులారా ఏం జరిగింది? ఒక ప్రాముఖ్యమైన విషయం జరిగింది. చాలా వరకు చదువుకున్నాడు, అంతగా ముందుకు వెళ్ళిపోయాడు, అంతా అయిపోయింది. సరిగ్గా ఆస్తులు పెద్ద ఏం కాదు కానీ ఒక ఇంటి స్థలం విషయంలో వివాదం వచ్చేటప్పటికి వాళ్ళ ఇంటి ఆడపిల్ల ఉంది, ఆమెకి స్థలం అది. ఇతడు ఏం చేశాడంటే నేను ఆ ఇంటోడిని కాబట్టి వారసుడు ఉన్నాను కాబట్టి నాది ఆ స్థలం అని గొడవ పెట్టాడు. చాలా కాలం స్థలం గొడవల్లో నడిచిందండి. ఆఖరికి ఇప్పుడు ప్రభు బిడ్డ కనుక ప్రార్థనలో పెట్టింది, మేము ప్రార్థన చేస్తూ వచ్చాము. ప్రార్థన చేసిన తర్వాత పరిష్కారం వీళ్ళకి మేలుకరంగా జరిగి ఆ ఇల్లు కట్టుకున్నారు. దానికి ఫౌండేషన్ స్టోన్ నేనే వేశాను. 6 నెలల్లో ఇల్లు కట్టేసరి పూర్తయిపోయింది. దానికి ప్రారంభోత్సవం కూడా, గృహప్రవేశం కూడా మేము చేసాం. రేపు శుక్రవారం నాడు అందులోనే క్రిస్మస్ మేడ మీద జరగబోతుంది అన్నమాట. కాబట్టి అంటే ఎందుకు ఆ మాటలు చెప్పానండి ఇంత స్టోరీ? ఇంటి పేరు గురించి. ఇప్పుడు అతను ధనాన్ని సూర్యరావు అంటారు. అంటే వాస్తవానికి అతడు కాదు మేనల్లుడు, వాళ్ళ ఇంటి పేరు వేరు, వాళ్ళ అమ్మ నాన్న వేరు. కానీ వీళ్ళు దత్తత తీసేసుకున్నారు కనుక ఆ పేరు వచ్చింది. అంటే ఆ పేరు రావాలి అనంటే ఇంత శ్రమ పడవలసి ఉంది. కానీ ఏమీ లేకుండానే అతనికి ఆ పేరు సౌలు కుమారుడు అని రావడానికి కారణం ఏంటి? ఓ రకంగా చెప్తే సౌలు కంటే యోనాతాను మంచోడు, కానీ అతని పేరు కాకుండా వాళ్ళ నాన్న పేరు ఇతనికి వచ్చింది. ఇది మీరు గమనించవలసినటువంటి సంగతి ప్రభునందు ప్రియులారా. అంటే ఎందుకు వచ్చింది అని మనం ఆలోచన చేస్తే అది రావడానికి ప్రధానమైన కారణం సౌలు ఇశ్రాయేలు ప్రజలకి ప్రథమ రాజు. ద ఫస్ట్ కింగ్ ఆఫ్ ఇజ్రాయలైట్స్ ఆర్ ద నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్ వాజ్ సాల్. కాబట్టి సౌలు మొట్టమొదటి రాజు అయినందున ఆ ప్రాధాన్యత లభించింది. అందుకని అనుకోవచ్చు. ఇందాక మనం చెప్పుకున్న విషయాన్ని బట్టి కూడా చూస్తే వాళ్ళ పితరుల పేర్లు, ఇప్పుడు యేసు ప్రభువుని కూడా మనం మత్తయి సువార్త 2వ అధ్యాయం మీరు చూస్తే శరీరమును బట్టి దావీదుకు కుమారుడు యేసు క్రీస్తు అని చెప్పాడు. అందుకే దావీదు కుమారుడా అని ప్రతి ఒక్కరూ సంబోధించినట్టు మనం చూస్తాం. వాస్తవానికి దావీదు కుమారుడా యేసు ప్రభు దత్తపు తండ్రి దత్త తండ్రి అందాం. దత్తపుత్రుడు ఎలాగో దత్త తండ్రి ఎవరు? యోసేపు. ఎవరికి కూడా దత్త తండ్రి ఉండడు, దత్తపుత్రుడే ఉంటాడు. కానీ ప్రభువు వారు ఏం చేశాడంటే ఈ భూమి మీదకి రావడానికి ఆయన 30 సంవత్సరాలు అక్కడ భూమి మీద వాళ్ళ సంరక్షణలో ఉండడం కొరకు దేవుడు ఒక తండ్రిని దత్తత చేసుకున్నాడు అనమాట. ఆయన బీజం మీద కాదు కదా ఈయన వచ్చింది, అది సంగతి. అతని బీజం మీద ఇతను రాలేదు, బీజం వల్ల రాలేదు కనుక ప్రభునందు ప్రియులారా దత్త తండ్రిగా యోసేపును దేవుడు నియమించుకున్నాడు. కన్న తల్లిగా ఎన్నిసార్లు వెళ్తారు, ఎన్నిసార్లు వస్తారా? కన్న తల్లిగా మరియను ప్రభు ఏర్పాటు చేసుకుంటే కనడం కోసం, అందుకు ఆమె తల్లి. దాన్ని బట్టి కదా మన ఆర్సీఎం సోదరులు ఒకరు ఎవరైనా ఉంటే సరి చేసుకోవాల్సి ఉంటది. ఆర్సీఎం సోదరులు ఆ బోధించే వాళ్ళు వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? మన నిన్న కనకరాజు గారితో మాట్లాడినప్పుడు ఆయన కూడా ఆర్సీఎం లోంచి వచ్చాడంట. అసలు వాస్తవానికి కనకరాజు కాదంట, కన్యక రాజు అట ఆయన పేరు. ప్రభునందు ప్రియులారా, నేను వివరాలు అడిగాను. మీరు క్రైస్తవ కుటుంబంలో పుట్టానంటున్నారు కదా, మరి మీ కనకరాజు ఏంటి అని అడిగితే అప్పుడు ఆయన వివరం చెప్పాడు. కాబట్టి ఈ రోజు మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, అంటే ఆశయంలో వాళ్ళు నేర్పేది ఆ అమ్మవారిని అదేమాట వాళ్ళ అమ్మవారుగా చేసేస్తున్నారు మరియమ్మ గారిని. ఆవిడెప్పుడు నేను అమ్మవారిని అనుకోలేదు, అనలేదు కూడా. నన్ను పూజించండి అని చెప్పలేదు. నా ఆత్మ నా దేవుని యందు ఆనందిస్తుంది అంది, మరో మాట లేదు. ఆవిడని పూజించే వాళ్ళందరూ దుర్గమ్మను పూజించినట్టే లెక్క. ఆ మందిరానికి పోయే వాళ్ళందరూ కూడా ఆ యొక్క ఆ బలిపీఠం దగ్గర అటువైపు తిరుగుతూ వాళ్ళు జపమాలు చదువుతున్నారంటే అర్థం ఏంటి? దగ్గర అమ్మవారిని పూజించేవారు ఎటువంటి వాళ్ళు, మరియమ్మను పూజించేవారు కూడా అటువంటి వాళ్ళే.
నాకు ఎవరైనా మేము కొండగూడికి వెళ్ళామండి, గుణదల్లి వెళ్ళి వచ్చామండి, వెళ్తున్నామండి అన్నారనుకో, అలాగా ఆ పక్కన దుర్గమ్మ గుడి కూడా ఉంటది, ఒకసారి ఒక కన్నేసి వచ్చేయండి, అక్కడ కూడా మొక్కుబళ్ళు చెల్లించి వచ్చేయండి అని క్రైస్తవులకే చెప్తూ ఉంటాను నేను. ఇప్పటికీ ప్రభు దగ్గరికి వచ్చినప్పటికీ మారు మనసు పొంది ఏమైనా బాప్తిస్మాలు పొందిన వాళ్ళకి కూడా ఈ జాడ్యం పోలేదు. చాలా బాధాకరమైన విషయం. అర్థమవుతుంది, ఇదో జబ్బు అనమాట. అర్థమైన మొక్కుబళ్ళు చెల్లించడం, అక్కడ ఏవేవో చేయడం, ఇవన్నీ మొక్కుబళ్ళు, అవన్నీ ఎక్కడ నీకు వదిలించావు కదా విగ్రహారాధన, మళ్ళీ విగ్రహారాధన చేస్తావేంటి పోయి? విగ్రహారాధన అనేది వ్యభిచారం కంటే ఘోరమని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. నువ్వు వదిలేసావు కదా. చేసేవాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చేసుకున్నావండి. నువ్వు వదిలేసింది, నువ్వు కక్కింది తింటావా? నన్ను నేను సూటిగా ప్రశ్న వేస్తున్నాను. నువ్వు కక్కింది చాలా మంచి మటన్ తిన్నాను కదా, మళ్ళీ తింటావా పోయి? తినవుగా. కాబట్టి అది విషయం అన్ని తెలిసినప్పుడు మళ్ళీ తీసుకొని తాగుతావా దాన్ని? తాగవుగా. అందుచేత నువ్వు సరి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకవేళ అటువంటి వారు ఎవరైనా ఉంటే, మీలో ఉంటే వాళ్ళకు బోధించండి. లేదండి వాళ్ళకి ఆ దేవుడు అండి, మనకి ఈ దేవుడు అంటే, నువ్వేమి నమ్ముతున్నట్టు? నీ దేవుడు నిజమైన దేవుడు అనే నమ్మకం నీకు లేకపోవడం వల్ల వాళ్ళకి వాళ్ళ దేవుడు ఉన్నాడు అంటున్నావు. వాళ్ళకో దేవుడు, నీకో దేవుడు లేడు. నీకు నాకు వాళ్ళకి అందరికి ఒకటే దేవుడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని అనిపించినప్పుడు, చెప్పినప్పుడు ఆ ప్రభువునే ఆరాధించుటకు తీసుకొని రావాలి ప్రతి ఒక్కరిని. అర్థమవుతుందా? ఒక చోట మంచి మార్గం ఉంది అనుకుంటే అప్పుడు ఆ మార్గంలోకి తీసుకెళ్ళడానికి విశ్వాసులను సైతము ఆకర్షించుకోవడానికి విస్తారంగా మాట్లాడతాం కదా మనం. మరి అటువంటప్పుడు అన్య జనాంగాన్ని ఇది సత్య మార్గం అని తీసుకురావడానికి అవసరమైతే దెబ్బలు కాసైన ప్రభు దగ్గర ఎందుకు నడిపించలేకపోతున్నాం? కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి ప్రియులరా. ఇక 2వ వచనానికి మనం వస్తున్నాము. మీరు గమనిస్తే ప్రభునందు ప్రియులారా, 2వ వచనం చూస్తే 19వ అధ్యాయం చదవండి. రాజును ఎదుర్కొనుటకై అతడు యెరూషలేమునకు రాగా రాజు మెఫీబోషెతు నీవు నాతో కూడా రాకపోతివేమని అతనిని అడిగెను. ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది, నువ్వెందుకు నాతో రాలేదు అంటే, దావీదు మెఫీబోషెతుని ఎంత ప్రేమిస్తున్నాడు, ఎంతగా గౌరవిస్తున్నాడు. మెఫీబోషెత్ వాజ్ ఏ డిజేబుల్డ్ పర్సన్. అతడు ఒక అంగవైకల్యం, అది కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే అతడు కదలలేనివాడు. కాలు 2 కాళ్ళు ఇరిగిపోయాను ఉంది కదా, ఒకటి కాదు. అందుచేత ప్రభునందు ప్రియులరా, అతని దయనీయమైన పరిస్థితిని బట్టి సీబా అనేటువంటి వ్యక్తి అతని పనులన్నీ చూస్తున్నాడు కాబట్టి వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి అతను తీసుకొచ్చి, ఇతని సంరక్షణ అంతా నువ్వే చూడాలి, నువ్వు అతనికి పనివాడిగా ఉండి చూసుకో, జాగ్రత్తగా చూసుకో, అతని ఆస్తిని అంతటిని నువ్వే జాగ్రత్తగా కాయు అని చెప్పాడు. దావీదు గారు ఆజ్ఞాపించాడు కదా. మాకు 9వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. 4వ అధ్యాయంలో అతని పరిస్థితి ఏంటో, ఈ శత్రువులు ముఖ్యంగా దావీదు తాలూకా వాళ్ళందరూ కూడా సౌలు కుటుంబీకులను చంపుతున్నప్పుడు అదే క్రమంలో ఆ పిల్లోడు నేను బ్రతికించుకుందాం, యోనాతాను మంచివాడు కదా, అతని కొడుకుని బ్రతికిద్దామని ఆ దాది ఇంట్లో పనిచేసే ఆ పిల్లోడిని సాకేటువంటి ఆ పెద్ద ఆవిడ ఆ పిల్లోడిని ఎత్తుకొని పరుగు వెళ్ళిపోతుంటే ఆ పిల్లోడు చేతిలో జారిపోయి అతని కాలు ఇరిగినట్టు 4వ అధ్యాయంలో మనం చూస్తారా భాగాన్ని. కాబట్టి ప్రభునందు ప్రియులరా, అంటే అతని కాలు ఇరిగినందువల్ల వికలాంగుడు. ప్రసాద్ గారికి స్వాగతం. ప్రభునందు ప్రియులరా, మనము ఆలోచించవలసిన విషయం ఏంటంటే, యేసు ప్రభువు తన కృప మనకు అనుగ్రహించిన ఆ విధానం బట్టి మనం అందరం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత చాలా కాలం ఒక అతని మాకేనేనా అతని ఇంట్లో అతడు సంరక్షణలో ఉంటూ ఉన్నటువంటి క్రమంలో ప్రభునందు ప్రియులారా, ఒక ప్రాముఖ్యమైన విషయం, దావీదుకి అంటే దేవుడే అతన్ని ప్రేరేపించాడు. ఏంటి, సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అంటే, అప్పటి వరకు యోనాతానుని బట్టి అతనికి మేలు చేయాలి నేను ఆ మాట కూడా వాడాడు. చూడండి, యోనాతానుని బట్టి మేలు చేయడానికి సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అని ఆరాధించాడు. ఆరాధించినప్పటికీ ఆ విషయం వచ్చింది, సబ్జెక్టు ఏమిటంటే, పలానా చోట పలానా వ్యక్తి ఉన్నాడండి, అతడు
మరి చాలా మంచోడు, కాకపోతే అతని పరిస్థితిలో ఉండడం వల్ల వేరే వాళ్ళు సంరక్షిస్తున్నారు, అతను ఆళ్ళ పాలన చూస్తున్నారు అని అంటే, అప్పుడు సీబా అనేటువంటి వ్యక్తిని తీసుకొచ్చి పిలిచి ఏంటయ్యా సంగతి అంటే, అవునండి అతని ఆస్తి అంతా నేనే చూస్తున్నాను అన్నట్టు అతని వివరాలు చెప్పినప్పుడు, ప్రభునందు ప్రియులారా, అయితే అతని ఆస్తి అంతటినీ నువ్వే చూడు, అతనికి నువ్వు పనివాడుగా ఉండు, నీ ఇంటి వారందరూ అతనికి పని వాళ్ళుగా ఉండండి, అతడు మీకు యజమానుడు, ఎందుకంటే ఇంకా వాళ్ళు ఎవరు లేరు కనుక అతడే మీకు యజమానుడు. మెఫీబోషెత్ ఈజ్ యువర్ ఓనర్ అని అనౌన్స్ చేశాడు, ప్రకటన చేసి, ఓ రకంగా ఇంకెవరి దగ్గర ఉండడానికి లేదు, అతడు నా బల్ల దగ్గరే భోజనం చేస్తాడు కనుక అతని ఆస్తిని అంతటినీ జాగ్రత్త చూసుకో, అతనికి ఏది అక్కడుండినా సరే అతని పనివాడిగా నువ్వే సంరక్షణగా చూడాలి అని చెప్పాడన్నమాట. అంటే ఎస్కాట్ గా, గార్డియన్ గా, ఎస్కాట్ గా సీబాను ప్రభు సేవకుడైన దావీదు, రాజైన దావీదు నియమించాడు. ప్రభునందు ప్రియుల తర్వాత జరిగిన పరిణామాల్లో దావీదు తన కుమారుడికి ఏ కీడు జరగకూడదని, యుద్ధం జరగకూడదని తానే ఓ రకంగా తగ్గించుకొని దేశాన్ని వదిలి పారిపోతున్నాడు. పారిపోతున్నటువంటి క్రమంలో తన అనుయాయులు చాలా మంది ఆయన వెనకాల వెళ్ళిపోతున్నారు. మెఫీబోషెతు తన వెనకాల రాలేదు. రాకపోయేసరికి ఆ వెళ్ళిపోతున్నటువంటి క్రమములో ప్రభునందు ప్రియులారా, ఇక్కడ నేను చదువుతున్నాను చూడండి, దావీదు కొండ శిఖరము అవతల కొంచెము దూరము వెళ్ళిన తర్వాత మెఫీబోషెతు సేవకుడైన, ఈ మాట గుర్తుపెట్టుకోవాలి, మెఫీబోషెతు సేవకుడైన సీబా గంతలు కట్టిన 2 గాడిదలను తీసుకొని వచ్చాను, 200 రొట్టెలను, 100 ద్రాక్ష గెలలను, 100 అంజూరపు అడలును, ద్రాక్ష రసపు తిత్తి 1 వాటి మీద వేసి ఉండెను. 2వ వచనం చదువుతున్న 16వ అధ్యాయంలో, రాజు ఇవి ఎందుకు తెచ్చితివి అని సీబాను అడుగగా, సీబా గాడిదలు రాజు ఇంటివారు ఎక్కుటకును, రొట్టెలును, అంజూరపు అడలును పనివారు తినుటకును, ద్రాక్షరసము అరణ్యమందు అలసట నొందిన వారు త్రాగుటకును తెచ్చి తిని అనగా, రాజు నీ యజమానుని కుమారుడు ఎక్కడనున్నాడు అని అడిగాను. అంటే నువ్వు వచ్చినప్పుడు అతను నీతో ఎందుకు తీసుకురాలేదన్నట్లు ప్రశ్నించాడు. అందుకు చిత్తగించుము, ఈ వేళ ఇశ్రాయేలీలు తన తండ్రి రాజ్యమును తనకు తిరిగి ఇప్పింతురనుకొని అతడు యెరూషలేములోనే నిలిచిపోయాడని చెప్తున్నాడు. సభనందు ప్రియులారా, మీరు జ్ఞాపకం చేసుకోండి, యెరూషలేములో నిలిచి ఉన్నాడు అని. ప్రభునందు ప్రియులారా, అందుకు రాజు మెఫీబోషెతునకు కలిగిన దంతయు నీదే అని సీబాతో చెప్పగా, సీబా, నా ఏలినవాడ రాజా, నీ దృష్టి యందు నేను అనుగ్రహము పొందుదును గాక, నేను నీకు నమస్కారము చేయుచున్నాను అనేను. ప్రభునందు ప్రియులారా, మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి చాలా ప్రాముఖ్యమైన విషయం, ఇక్కడ చాలా కుటిల మనస్తత్వంతో, కుయుక్తితో సీబా దావీదు దగ్గరికి వచ్చినట్టు మనం చూస్తున్నాం. అంటే ఇతడు రాలేడు కాబట్టి ఇతడి మీద ఏది చెప్పినా రాజు నమ్ముతాడు. దావీదుకు ఉన్నటువంటి మనస్తత్వం ఏంటంటే, ఒక రకంగా నాది కూడా అటువంటి మనస్తత్వమే. బాగా చెప్పగా ఎవరైనా చెప్పారు అనుకోండి ఎక్కువ పాయింట్ ని, నేను ఈజీగా నమ్మేస్తూ ఉంటాను. ఎందుకంటే ప్రేమ అన్నిటిని నమ్మునందు కదా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమ అన్నిటిని నమ్మునన్నట్టుగా ఈ దావీదు కూడా నమ్మేస్తున్నాడు, నేను నమ్మేస్తాను. నమ్మేసిన తర్వాత కొన్ని సందర్భాల్లో చాలా ఇబ్బందుల్లో కూడా పడిపోయిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రభుని అలాగనుకొని చాలా మంది నన్ను నమ్మించడానికి చాలా ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. ఇప్పుడు అనుభవం వచ్చింది కాబట్టి చాలా వరకు జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాను.
అయినా సరే మరి తొందరపడి ఎవరిని ఏమనకూడదు కదా, మనం ఏ నిర్ణయాలు చేసుకోకూడదు కనుక అన్నిటినీ నమ్ముతూ ఉంటాం. తర్వాత తెలిసిన తర్వాత వాటిని పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం అనుకోండి, అది వేరే సంగతి. కాబట్టి చాలా మంది ఏమనుకుంటారంటే పాస్టర్ గారు అలా వింటున్నారు కాబట్టి మరి నన్ను చెప్పిందంతా నమ్మేస్తున్నారని చాలా మంది అనుకోవచ్చు, కానీ కాదు. ఎందుకంటే అనుభవం పాఠాలు నేర్పుతుందని ఉంటది కదా, ఏ సేవకుడికైనా ఎవరికైనా. అది అది అంటారు చూసారండి, సౌరమైన తర్వాత ఎవరు వచ్చింది అన్నట్టు. కాబట్టి కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మనము ఆలోచన చేసినప్పుడు ఈ వ్యక్తి అబద్ధాలు చెప్పి అతని దగ్గర మార్కులు కొట్టేసి దావీదు దగ్గర, ఇతడు తన ఇంతవరకు ఆడు ఎవరికో నేను ఊడిగిం చేసి వాడికి నేను పాలేరడం, నేను కష్టపడి శ్రమపడి చెమట పడుతున్నాను, నా పేరే ఉంటే బాగుంటది కదా అన్నట్టుగా మొత్తానికి వెళ్ళిపోయాడు. మొత్తం అన్ని కొట్టేద్దామని వెళ్ళిపోయాడు. అదే అనుకున్నది సాధించాడు సీమ. ఎందుకంటే ఇప్పుడు అతనికి యజమానుడు కాదు, నీకు యజమానుడు కాదు, మొత్తం అతను కలిగిదంతా నీదే, ఇక నిన్ను ఆడేమనడానికి లేదు అన్నట్టు అయ్యగారు శాసనం చేశారు. కాబట్టి సీబ ఆ రకంగా వంచనతో, కుట్రతో, కుయుక్తితో అబద్ధం చెప్పి దావీదుకి అతని మీద చెడు అభిప్రాయం కలిగేటట్లు మరి ప్రభావితం చేశాడు. ఇప్పుడు దావీదు వేస్తున్నటువంటి మనకి 4వ అధ్యాయంలో అతనికి కాళ్ళు ఇరిగిపోయిన, కుంటువాడు అయిపోయాడని, వికలాంగుడు అయిపోయాడని చదివితే 9వ అధ్యాయంలో సీబాకి దావీదు మెఫీబోషెతును అప్పగించాడని మనం విన్నాం. ఇప్పుడు 16వ అధ్యాయంలో దావీదు మీద ఉన్నటువంటి ప్రేమను మార్చడం కొరకు, అతని మీద చెడు అభిప్రాయం రావడం కొరకు కుట్ర చేసినటువంటి సీబాను మనం చూస్తూ ఉన్నాం, నమ్మినటువంటి దావీదుని. అయితే 19వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ప్రభునందు ప్రియులారా, ఇతడు ఎవరు? మన సహోదరుడు మెఫీబోషెతు దావీదుని ఎదుర్కొన్నటువంటి సందర్భం మనం చదువుతున్నాం. అతడు వెళుతూ ఆ రాజుగారిని ఎదుర్కొంటున్నటువంటి క్రమంలో అతని పరిస్థితి ఎలాగుందో మనం ఇక్కడ చరిత్రలో చదువుతూ ఉన్నాం. ప్రియులారా, మనం గమనిస్తే 2వ వచనం చదువుదాం. ఈ భాగంలో చదవండి లైవ్ రీడర్స్. మన 19వ అధ్యాయము 25వ వచనం. రాజును ఎదుర్కొన్నట్టుకై అతడు యెరూషలేమునకు రాగా, రాజును ఎదుర్కోవడానికి ఎవరొచ్చారు? మెఫీబోషెతు యెరూషలేమునకు వచ్చాడు. చదవండి. రాజు మెఫీబోషెతు, నీవు నాతో కూడా రాకపోతేవేమని అతని అడిగాను. అందుకు చదువుతున్నారా మీరు? 24 25 చదవండి. అందుకతడు, నా ఏలినవాడా రాజా, నీ దాసుడునైన నేను కుంటివాడను గనుక గాడిద మీద కట్టించి ఎక్కి రాజుతో కూడా వెళ్లిపోదునని నేను అనుకొనగా నా పనివాడు నన్ను మోసం చేసెను. చేసుకోండి, నా పనివాడు నన్ను మోసము చేసెను. ఎవరు మోసం చేశారు? సీబా దావీదును మోసం చేశాడు. కీర్తనకారుడు అంటున్నాడు, మోసం చేసేటువంటి పెదవులు కోసివేయబడును అని. జాగ్రత్త. ఎవరైనా మోసం చేద్దాం అనుకున్నా, భౌతికమైన మోసాలే కాదు, ఆత్మీయ బిడ్డలు కూడా మోసం చేసే వాళ్ళు ఉన్నారు. అందుకే ఏర్పాటు చేయబడిన వారు సైతము మోసగించబడదురు అని బైబిల్ చెప్తాను. జాగ్రత్తగా వినాలి. ఎవరి సిస్టంలో వారు ఉంటారు, ఎవరికి క్రమం వారికి నేర్పబడుతుంది, ఎవరి పద్ధతి వారికి ఉంటది. ఇప్పుడు నిర్మల సహోదరి ఉంది, ఆమె సంఘానికి పోతుంది, ఆ సంఘంలో చాలా స్ట్రిక్ట్ పాస్టర్ గారు, ఆమె ఆ సంఘ క్రమాన్ని పాటిస్తే ఆమెకి దీవెన ఉంటది. అర్థమవుతుందా? జోసఫ్ మూర్తి సంఘానికి వచ్చే వాళ్ళు వాళ్ళ క్రమాన్ని పాటిస్తే ఆ పాస్టర్ ద్వారా వాళ్ళకి దీవెన వస్తుంది. రాణి వెళ్లే సంఘంలో ఆమె సంఘంలో ఉంటుందో ఆ సంఘం కాపరి చెప్పినట్టు వింటే, ఆ క్రమాన్ని పాటిస్తే ఆమెకి ఆ దీవెన వస్తుంది. ఉషా వెళ్లే సంఘంలో, ఆమెకి వెళ్లే సంఘంలో ఆ క్రమం పాటిస్తే, ఏదో జేపీటీసీలు ఏదో నేర్చుకుంటున్నామండి, ఏమేమో చెప్తున్నారండి, ఆ చప్పట్లు వద్దంటున్నారండి, డప్పులు వద్దంటున్నారండి, అల్లులు లేదండి, లేకపోతే క్రిస్మస్ లేదంటున్నారండి, అవి ఇవన్నీ సంఘంలోకి వెళ్ళి రుద్దియొద్దు. అర్థమవుతుందా? మన జేపీటీసీలోకి లేదా క్రిస్మస్ జరపమంటున్నారండి, క్రిస్మస్ లేకపోతే క్రైస్తవులు కాదటండి, గొడ్డు మాసం తింటే కానీ క్రైస్తవులు కాదటండి, జేపీటీసీలో చెప్పారండి, ఇవన్నీ పట్టుకెళ్ళి రుద్దొద్దు అక్కడ. అర్థమవుతుందండి? ఎందుకంటే మనకి ఆత్మీయ సత్యాలు నేర్చుకోవడానికి అలా సహవాసం కొరకు జేపీటీసీ ఏర్పడి, ఒకవేళ ఏదైనా మారు మనసు లేకపోతే మారు మనసు కలిగించడం కొరకు దేవుడు వాక్యం ఏర్పాటు చేశాడు.
అంతే తప్ప జేపీటీసీలోకి వచ్చే వాళ్ళు యామేలోకి రండి లేకపోతే ఇంకొక దానిలోకి రండి అని మిమ్మల్ని ఎవరిని ఆకర్షించడానికి 100 సార్లు మాట్లాడుతుంటే విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు అని బైబిల్ చెప్తోంది. అర్థమవుతుందా? మనం ఏర్పాటు చేయబడిన వారు సైతము మోసగించబడతారని బైబిల్ ప్రభువారే స్వయంగా చెప్పారు. అందుచేత ఏర్పాట్లో ఉన్నవారు, మీ మీ క్రమాల్లో ఉన్నవారు, మీ భక్తి విధానంలో నడుచుకుంటున్నవారు, మీ సంఘ కాపర్ల యొక్క సంరక్షణలో పెరుగుతున్నవారు ఆ క్రమంలోనే వెళ్ళండి. అర్థమవుతుందా? పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందంట. అర్థమైందండి? ఏది చూసి జేపీటీసీ ఏ డినామినేషన్ సంబంధించింది కాదు, ఎల్ఎఫ్ కాదు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ కాదు, పెంటెకోస్ట్ కాదు, లేకపోతే బాప్టిస్ట్ కాదు, లూథరన్ కాదు, అన్ని కలిసినటువంటి సమ్మేళనం. కాబట్టి అన్ని తరగతులు అన్ని కలిసినటువంటి అంటే అన్ని విధానాలు కలిసి పాటించగలిగి మంచి తీసుకొని పాటించకూడని మానేసేయండి అంతే. నీ ఇంటి క్రమాన్ని నువ్వు విడిచిపెట్టవద్దు. ఏ తల్లిదండ్రుల జీన్స్ వాళ్ళకే వస్తాయి కదా. దేవుని యొక్క వాక్యము మనకు నేర్పుతున్నది అదే. అర్థమవుతుందండి? గంటల తరబడి ఎవరో ప్రార్థన చేస్తారు, లేకపోతే వాక్యం చెప్తారు, లేకపోతే ఇంకా అక్కడికి జనం ఉంది, అక్కడ పెద్ద బిల్డింగ్ ఉంది, ఆ నంబూర్లో బిల్డింగ్ పడగొట్టేశారు, చూశారు కదా, పర్మిషన్ లేకుండా కట్టేశారంట. అర్థమవుతుంది? బిల్డింగ్లలో ఏముండదండి. కొందరు బిల్డింగ్లు చూడడానికి, జనాలు చూడడానికి వెళ్తారు. వీళ్ళ కుటుంబాలకు కనీసం పట్టించుకునేవాడు, పలకరించేవాడు ఉండడు. అర్థమవుతుందండి? మనల్ని క్యాష్ చేసుకునే చోటకి మనం వెళ్ళకూడదు. మనకి ఆదరణ, ఆసరా దొరికే చిన్న సంఘాలకు వెళ్ళి దైవజనులతో కనెక్ట్ అయ్యి ఉంటే వాళ్ళు మీరు చచ్చేదాకా వాళ్ళు పట్టించుకుంటారు. సంఘం బాధ్యత వహిస్తుంది మీ పట్ల. ఇది మీరు ప్రభావత్ గారు అదే చెబుతున్నారు. 29 ఏళ్ళుగా నేను ఆ సంఘ సభ్యురాలనండి. ఎప్పుడు ఇంతమందో సంఘాన్ని విడదీసుకొని మొత్తం పోయారండి. అబ్బో, అయ్యగారికి పల్లకీళ్ళు ఎత్తుకొని మోసినట్లు చేశారండి అన్ని సేవలు. వాళ్ళు సంఘాన్ని విడదీసిపోయారండి అని మన నిన్న చెప్తున్నారు. కాబట్టి మాకు కూడా అంతే. ఎక్కడ కాపర్లు నిజమైన పరిచయం చేసేవాళ్ళు, కఠినమైన సేవ చేసేవాళ్ళు ఎవరికి కూడా మంచి వాళ్ళుగా వాళ్ళు ఏదో రకంగా మనం జ్ఞాపం చేసుకుంటే ధనికుడైనటువంటి కుబేరుడైనటువంటి మెఫీబోషెతునే తన పనివాడైనటువంటి ఎవరు సీబా అనేటువంటి ఆ పనివాడు ఏం చేశాడు? అతన్ని కుయుక్తితో అతని ఆస్తి అంతా కూడా లాగేసుకుందామని ప్రయత్నం చేశాడు. చేయడం ఏంటి, ఆ పని జరిగింది కూడా. ఆఖరికి దావీదు ఏం చేశాడంటే ఒక ప్రాముఖ్యమైన, అతనికి కలిగిందంతా నీదే, అతను నువ్వు పంచుకోండి మీ ఇద్దరు, అతనికి కలిగిందంతా నీదే అన్నటువంటి దావీదు 19వ అధ్యాయానికి వచ్చాడు, మీ ఇద్దరు పంచుకోండి అన్నాడు. ఎందుకు పంచుకోండి అన్నాడంటే, సర్లే ఇంత కష్టపడ్డాడు కదా, ఇంకా సగానికైనా ఇవ్వబోతే బాగోదులే అన్నట్టుగా షేర్ చేసుకోండి అని మన మెఫీబోషెతుతో మాట్లాడుతున్నాడు. చివరిలో మనం చదువుతాం. మాట్లాడితే ఇంకా అది నాకు ఏమొద్దండి, మీరు క్షేమంగా వచ్చేసారు, మీ పాత సేవ చేసుకుంటే చాలు అయ్యా, మీ ధూళి లాంటి నేను అతను తగ్గించుకుని నాకు అసలు ఆస్తి గారు అందులో చిల్లి కావకుండా నాకు వద్దని వదిలేశాడు. కాబట్టి ఈ రోజున మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతులు ఏమిటి అని మనం గుర్తుపెట్టుకుంటే, ఇక్కడ అతడు కుట్ర ఏదో రోజున బయట పడిందా లేదా? పడుతుంది, మనం అనుకుంటాం, కానీ అది పడుతుంది, అది బయట పడకుండా ఉండదు. కాబట్టి ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభునందు ప్రియులరా, అందుకు రాజు అందుకు అతడు, నా ఏలినవాడ రాజా, నీ దాసుడనైన నేను కుంటివాడను గనుక గాడిద మీద గంత కట్టించి ఎక్కి రాజుతో కూడా వెళ్ళిపోదునని నేను అనుకొనగా నా పనివాడు నన్ను మోసము చేశాను. ప్రభునందు ప్రియులారా, మీరు జ్ఞాపకం చేసుకోండి. సీబా నీ దాసుడనైన నన్ను గూర్చి, నా ఏలినవాడును రాజువునగు నీతో అబద్ధమాడెను. అబద్ధాలాడేటువంటి నాలుకలు ప్రభు ఏమన్నాడు? కోసేస్తానన్నాడు. బైబిల్లో కీర్తనల గ్రంథంలో ఇలాంటివి ఎన్నో వాక్యాలు మనం చదువుతున్నాం. అబద్ధికులందరికీ తండ్రి జనకుడు, లేక తండ్రి ఎవరట? అబద్ధాలు ఆడే వాళ్ళందరికీ తండ్రి సైతాను అనే సంగతి మనకు తెలుసు. అందుకని ఈజీగా మనం సింపుల్ గా అబద్ధాలు చెప్పేస్తా ఉంటాం. ఆ అబద్ధాలు నమ్మదగినవిగా ఉంటాయి. చాలా జాగ్రత్త. ఎవరు ప్రవీణ్ వాళ్ళే పాడతారు. ఏంటమ్మా? అబద్ధాలకు జనకుడు సైతాను, అదే తండ్రి. కాబట్టి అయితే నా ఏలిన వాడును రాజునగు నీవు
దేవత వంటి వాడవు. దేవత వంటి వాడు. అది ఈ మాట పట్టుకొని వంటివాడు తీసేసి దావీదుని దేవతలాగా చేసేసాడు ఆ కుంటోడు. అంచేత దావీదుని గురించి ఎవరు పాటలు పాడొద్దని చెప్తారేం బోధలు. మరి అటువంటి వద్దు. దేవత వంటివాడు అన్నాడని దేవతలు కాదు. గుర్తుపెట్టుకోండి ప్రభునందు ప్రియుల. నీ దృష్టికి నేను ఏది అనుకూలమో దాని చేయము. నీ దృష్టికి ఏది న్యాయమో అనుకూలమో అదే చేయండి మహారాజా. సరే అతడు చెప్పాడు, జరిగింది. ఇంతవరకు మీకు నా మీద చెడు అభిప్రాయం వచ్చింది. ఇక మీరు దేవత వంటి వారు. మీరు ఏ మాట పలికినా అది వాస్తవం జరుగుతుంది, అది అమల్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ మనకై దేవదూత అని ఉంది గారు. బైబిల్ ప్రకారం దేవదూత. దేవత అనేది తెలుగు తర్జుమాలో అన్యులు తర్జుమా చేశారు మన బైబిల్. మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ దేవతలు ఈ పేర్లు వచ్చినాయి అంటే అదేంటంటే దేవతల గురించి మాట్లాడుతున్నారు కదా అనొద్దు. అంటే తెలుగు తర్జుమా చేసినటువంటి వాళ్ళు, ఆ పండితులు వాళ్ళు, మన ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసినటువంటి వాళ్ళు అన్యులు ఎక్కువ మంది. అందులో ఆర్ఆర్కే మూర్తి గారు కూడా కొన్ని తర్జుమాలు చేశారని తర్వాత తర్జుమాల్లో తెలిసింది. కాబట్టి వాళ్ళకి అందరికీ కూడా తర్జుమాలు చేసి ప్రసంగాలు అవి చేస్తుంటే అవి ట్రాన్స్లేట్ చేసి ఇచ్చేవాడు. ఆ క్రమంలోనే ప్రభుని నమ్ముకున్నాడు ఆయన. బైబుల్ ఎందుకంటే చదువుతూ ట్రాన్స్లేట్ చేస్తాడు కదా ఆ క్రమంలో. అందుచేత ఒక అక్షరం కూడా ప్రభు నామలో పట్టుకుంటుంది ప్రతి ఒక్కరిని. ప్రభునందు ప్రియులేరా, ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. అందుకనే దేవత మనకై దేవదూత అని ఇక్కడ పుట్టినట్లు ఇచ్చారు కాబట్టి మీరు అది చూసుకోండి. రైట్. ప్రభునందు ప్రియులరా, నా తండ్రి ఇంటి వారందరూ నా ఏలిన వాడును రాజునగు నీ దృష్టికి మృతుల వంటి వారై ఉండగా. వాళ్ళు చచ్చిపోయారు కదా, వాళ్ళు చచ్చిన వాళ్ళతో సమానం కదా నీ దృష్టికి. ఇక చచ్చిపోయారు అంటే చచ్చిన వాళ్ళతో సమానం ఏంటి? మృతుల వంటి వారై ఉండగా నీవు నీ బల్ల యొద్ద భోజనము చేయు వారిలో నీ దాసుడనైన నన్ను చేర్చితివి. అంటే నీ దాసుడనైన నన్ను కూడా చేర్చావు నీ బల్ల దగ్గర. అది ఎంత ధన్యకరమైన పరిస్థితి. ప్రభు బల్ల దగ్గర మనం కూడా ఆ దాసులుగా ఒక రకంగా అర్హత లేనటువంటి వారిగా ఉన్న మనల్ని ప్రభు ఆయన బల్ల దగ్గరికి తీసుకొచ్చాడు. అందుకే నేను ప్రభు నామలో బ్రతిమలాడుతున్నాను. మీ సంఘ నియమం ప్రకారం వారం ప్రభు బల్ల ఇస్తే ఇంకా ఆనందం. వారం బల్లే తీసుకోవాలి మనం. అసలు ఇంకా గట్టిగా మాట్లాడితే ప్రతి కుటుంబ ఆరాధనలో ప్రభు బల్ల తీసుకోవాలి మనం. ఇంటింటా రొట్టె విరిచారు కదా, క్రమం పాటించవలసి వస్తే మరి ఆదివారం నాడు బల్ల కోసం ప్రభు రొట్టె విరిచుటకు కూడుకున్నారన్నారు కాబట్టి ప్రతి ఆదివారం తీసుకుంటే ఇంకా మంచిది. ఇంకా తిరగలేదు కదా. కాకపోతే మనం సౌకర్యార్థం మనం ఏం చేసామంటే అసలు బైబిల్లో నెలకొకసారి బల్ల ఇచ్చారని రొట్టె విరిచారని బైబిల్ అసలు లేనే లేదు. లేనిదే మనం చేస్తున్నాం. ఒక రకంగా చెబితే వారం ఇచ్చేదే కరెక్ట్. అలాగని చెప్పి బాప్తీసం పొందినోడికి చిన్నపిల్లడికి ఎవడు పడతాడు ముక్కే చేసి ఇచ్చేయకూడదు. అర్థమవుతుందా? జ్ఞాన స్నానం చేసేవాడికి అసలు ఇవ్వకూడదు. అది జ్ఞాన స్నానం అని అంటారు. వాడికి అప్పుడు జ్ఞానం ఉండదు ఏముండదు, చిలకరించేస్తారంతే. అర్థమవుతుంది? ఏ సిగరెట్ తాగుడు తాగుతూనే ఉంటాడు, మందు తాగుడు తాగుతూనే ఉంటాడు, వ్యభిచారం చేసేవాళ్ళు చేస్తూనే ఉంటాడు. ఏమండి, 2-3 కలిగేవారు అలాగే ఉంటారు. వెళ్ళిపోతారు. దివ్య సత్ప్రసాదం అంటారు. ఆ ప్రసాదం కాదు ఇది. ప్రభు బల్ల అంటే సహవాసం. గుర్తుపెట్టుకుంటున్నారా? మార్పు చెందవలసి ఉంది. అసలు ఆ చోటుకి వెళ్ళారంటే విగ్రహారాధన గుడికి వెళ్ళినట్టే. మళ్ళీ చెప్తున్నాను, ఇంకెవరైనా ఉంటే మారు మనసు పొందాల్సింది ఇవాటి నుంచి. అర్థమవుతుందా? మోమాటం కొలతో వాళ్ళు ఎవరు అనుకుంటారు, పిలుస్తారని అంటున్నారేమో, హల్లెలూయా స్తోత్రం చెప్పేస్తున్నారు అనుకుంటున్నారేమో. వెళ్ళొద్దు, చాలా పాపం అది. అలాగే కొన్ని నియమాలు ఉంటాయి. యేసునామం నీవు నసల మీద ఉంటది, బొట్టు పెట్టుకో. ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు ప్రియులారా, కాబట్టి ఇకను రాజు అయిన నీకు మొర్ర పెట్టుటకు నాకేమి న్యాయము? అయ్యా నాకు అన్యాయం జరిపింది, న్యాయం చేయ మహాప్రభు, నేను ఎలాంటి అలాంటి చెప్పను నేను. ఎందుకంటే మీరు విన్నారు, అన్ని విన్నారు, మీరు చూస్తున్నారు. ఇప్పుడు మీకు తెలుసు మహాప్రభు అని అనగా రాజు నీ సంగతులను నీవిక ఎందుకు ఎత్తుతావయ్యా? ఎత్తొద్దు. నీవును సీబాయును భూమిని పంచుకోండి. నేను ఆజ్ఞా ఇచ్చితిని కదా, పంచుకోమని చెప్పాను కదా, అలాగే చెయ్యండి.
అందుకు మెఫీబోషెతు, నా ఏలినవాడు వగుడు, నీవు నీ నగరికి తిరిగి క్షేమముగా వచ్చి ఉన్నావు కనుక అతడు అంతయు తీసుకొన వచ్చును నేను. ప్రభునందు ప్రియులారా, ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన చాలా చాలా ప్రాముఖ్యమైన సంగతి ఏమిటి? ఇతను చూసారా, నిరాహార దీక్షే కాదు, వస్త్రాలు కూడా మార్చుకోలేదు అతను. కనీసం కాళ్ళు కూడా కడుక్కోలేదు, నీళ్ళేసటండి. అలా గుండిపోయాడు చూడండి. అతను కాళ్ళు కడుక్కోవడం ఎందుకు అవసరం? కాళ్ళతో మోకాళ్ళ వరకు పాకుతాడు కదండి. ఆ మురికి అదంతా అంటికిపోయినా సరే ఇక్కడ అసలు స్నానం కూడా గడ్డం కూడా గీసుకోలేదంట. రాజుగారు తిరిగి వచ్చి బట్టలు మార్చుకోలేదండి. అంటే ఆ రాజు పట్ల అతనికి ఉన్న కృతజ్ఞత మనం చూడాలి. ప్రభువునందు ప్రియులారా, ఎంత సమర్పణ, ఎంత తగ్గింపు. సేవ ఇలాంటి వాడిని గురించి అబద్ధాలు చెప్పి సీబా అనేటువంటి కుయుక్తిపరుడు అతని యొక్క మంచితనాన్ని పోగొట్టి రాజుకి చెడు అభిప్రాయం, కోపం వచ్చేలాగా చేశాడు. కానీ సీబా పొందుకున్నది ఏమైందా? రాజు దృష్టిలో మళ్ళీ సీబా చెడ్డోడయ్యాడా? అయినప్పటికీ తన నోటంట వచ్చిన మాట తప్పిపోకూడదు గనక సర్లే ఎంతకాలం కష్టపడ్డాడని కనికరం చూపించాడు. అంత చెడ్డోడైన సీబా మీద కూడా దావీదు కనికరం చూపించాడు. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, మనం కూడా ఏ అర్హత లేకపోయినా పంది లాంటి మనల్ని, కుక్క లాంటి మనల్ని, ఏమండి అటు ఇటు పొర్లి దొర్లి ఎక్కడెక్కడో తిరిగిన భ్రష్టులైన మనల్ని ఆయన బల్లలో సహవాసం ఇచ్చి ఆయన బల్ల దగ్గరికి తీసుకుని వచ్చాడు. ఎంత ధన్యకరమైన పరిస్థితో. ఆ బల్లలో చెయ్యి కలుపుతున్న నీవు ఖచ్చితంగా మెఫీబోషెతు లాంటి మనస్తత్వం కలిగి ఉండాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుని పట్ల, దేవునికి దేవునికి ఇష్టం లేని కార్యాలు ఏమేమి జరుగుతుంటే ఆ యొక్క మొర్దెకై ఏ రకంగా తన జాతి నాశనం కాకపోతుందని తెలిసినప్పుడు గోని పట్టు కట్టుకున్నాడు. ఈ మెఫీబోషెతు ఎలాగైతే రాజు, రెండవ రాజు, ఆ రాజు అనవసరంగా తరమబడుతున్నాడు, ఆయన వెళ్ళిపోయాడు, అయ్యో రాజ్యం ఏమైపోద్దు అని చెప్పి రాజ్యం కొరకు మళ్ళీ రాజుగారు రావాలని తన నిరాహార దీక్షలో కూర్చొని పోయాడు, ఉపవాసములో అన్ని వదిలిపెట్టేశాడు. మరి నువ్వు ఇండియా దేశంలో పుట్టావు, ఈ దేశం క్షేమం కొరకు, నీ ప్రాంతం కొరకు, నీ ప్రజలు, నీ ఇరుగు పొరుగు వారి కొరకు వారానికి ఒక రోజైనా పని చేయగలుగుతున్నావా? అదే నిజమైన ఉపవాసం. యెషయా గ్రంథం 58 మీరు చదువుకోండి. ప్రభువు నేర్పుతున్నటువంటి సత్యం. దేవుడు తన పరిశుద్ధ లేఖనము మన వెనుకలో నేటికి దీవించును గాక. ఆమేన్. ఆమేన్. ఆమె